ప్రాజెక్టు నుండి పొలాలకు నీటిని విడుదల చేయాలని ప్రాజెక్ట్ ఆనకట్ట మీద కొండాపురం, గుడ్లూరు పలు గ్రామాల రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. జిల్లా అధికారులు చొరవ తీసుకుని నీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. నీరు లేకపోతే పంటలు ఎండిపోతాయంటూ ఆవేదన చెందారు. రైతుల బైఠాయింపుతో రాకపోకలకు ఆ ప్రాంతంలో అంతరాయం ఏర్పడింది. రెండవ రోజు లింగసముద్రం మండలం రాలపాడు ప్రాజెక్టు వద్ద రైతులు నిరసన తెలియజేశారు. ప్రాజెక్టు కుడికాలవ గేట్లు పనిచేయకపోవడంతో తమ పంటలు ఎండిపోతున్నాయని వారు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే డివి శివరాం మాట్లాడుతూ రాలపాడు ప్రాజెక్టు ఒక రైతుకు, పాడి పశువులకు అండగా ఉన్న ప్రాజెక్టు అని, నీరు కొన్ని గ్రామాలకు మంచినీటిని, రైతులకు నీరు అందిస్తున్న ఒక ప్రాజెక్ట్ అని, దీనిని గాలికి వదిలేశారని, ఏ అధికారి కూడా సక్రమంగా పనిచేయకుండా వాటిని పట్టించుకోకుండా వదిలేశారని అన్నారు. ఇవన్నీ ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకుని గేటు పని పూర్తిగా చేయించాలని, తాను రైతుల పక్షాన ఉంటానని ఆయన తెలియజేశారు. తీసుకుంటారు కడుపు కోత మండిపోతుంది, ఆరెండిపోతున్నారు చేలో. రావాలి కింద తెలియదు పెట్టదు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడతాడు. ఒక 4 days నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఈరోజు ఈవినింగ్లో మేము వాటర్ ఇచ్చేస్తాం, గంటలో ఇచ్చేస్తాం మ్యాక్సిమం. అంటే గేట్ స్ట్రక్ అయిపోయిందండి, అది కింద గేట్. రైతులు ఆరోపించేది మాత్రం చేపల చెరువుకు సంబంధించిన వాళ్ళు కలిసి చేసిన చేపలు అది ఏమి లేదండి. మనం ఇప్పుడు ఈవినింగ్ లోపల ఇచ్చేస్తాం. 2 days బ్యాక్ తలుపు లేచింది, కాస్త లేచింది తర్వాత స్ట్రక్ అయ్యింది. అది ఎక్కడ కొంచెం మెల్ట్ అయింది, ఇలాగా కొంచెం సైడ్కి ఇట్లా తిరిగి కొంచెం స్ట్రక్ అయింది. ఈవినింగ్ లోపల ఎన్ని క్యూసెక్లు ఇస్తారు మేడం? ఈవినింగ్ లోపల ఒక 100 క్యూసెక్లు ఇస్తాం. 100 క్యూసెక్లు ఇస్తేనే సరిపోతాయి. ఇస్తాం. రైతులు అందరూ ఎవరు అదే ఇప్పుడు ఒక మనిషి ఈ రోజు మేము ఈవినింగ్ కి వాటర్ ఇస్తాం. ఒక మనిషి ఇప్పుడు దూకాడు చెరువు తీసుకొచ్చి చేసుకోపోయారు మేడం. దూకిలా తీసుకొని వచ్చి పరిస్థితి దారుణంగా ఉంది. కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉన్నాడు. కలెక్టర్ గారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. కలెక్టర్ గారు అసలు స్పందించింది ఏం లేదు, మాట్లాడుతున్నారు. ఈరోజు మరి అనేక మార్లు రాలపాడు ప్రాజెక్ట్ అధికారులకు చెప్పడం జరిగింది. ఇక్కడ సరైన సిబ్బంది కొరత వల్ల గేట్లన్నీ తిప్పుపట్టిపోతున్నాయి. కనీసం నెలకోసారన్నా గ్రీజు పెట్టాలని మేము చెప్తా ఉన్నాం. కానీ ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ప్రాజెక్ట్ మీద అటువంటి పర్యవేక్షణ మటుకు చాలా లోపం కనపడతా ఉంది. ఇప్పుడు అదే రైతుల పాలిట శాపంగా మారింది. అదే సిబ్బంది ఎక్కువగా నుండుంటే ఎప్పటికప్పుడు గ్రీజు పెడుతూ గేట్లు కిందకి మీదకి పెడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సిబ్బంది లేక గేట్లు అలాగే తుప్పు పట్టిపోయి ఈరోజు రాకుండా ఇంత రైతుల్ని ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా పై అధికారులు వచ్చి అమ్మటే మోటార్ల ద్వారా అయినా రైతులకి నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం. అదేవిధంగా మేము అనేక మార్లు ప్రాజెక్టు అధికారులు చెప్పాం. ఈ చేపలు వేసే వాళ్ళు కూడా కొంత అమౌంట్ ప్రాజెక్టు నిర్వహణకి ఇస్తే బాగుంటుంది. కానీ చేపల వల్ల కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చేపలు పోతాయని మాఫియా వాళ్ళు వడలేసి ఎప్పటికప్పుడు గేట్లు తొక్కుతూ ఉన్నారు. దీన్ని కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇది చర్య తీసుకోవాలి. చేపల వల్ల ఇక్కడ ఈ ప్రాజెక్టు కింద అనేక గ్రామాలు త్రాగునీరు, సాగునీరు ఉన్నాయి. మొన్న మేము శివరాం గారు మేము కూడా వాటర్ని హైదరాబాద్ శాంపిల్ పంపించాం.
హైదరాబాద్ శాంపిల్ వాళ్ళు చెప్పారు. దీంట్లో చికెన్కి సంబంధించి కోళ్ళకు సంబంధించి వ్యర్థాలు కలుస్తూ ఉన్నాయి, ఇది తాగటానికి పనికిరాదని చెబుతూ ఉన్నారు. కాబట్టి చేపల మాఫియాను కూడా ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఇటువంటి చెరువులో వ్యర్థాలు వేయకుండా, ఒకవేళ చేపల జెన్యున్గా ఏంటంటే చేపలకి ఏంటంటే చెరువులో పుట్టి పెరిగి పట్టుకోవాలి, కానీ వీళ్ళు వదిలి దాన్ని ఫీడింగ్ ఇచ్చి దాన్ని నీళ్ళు చూపు చేస్తూ కింద రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలా ఇబ్బంది, ఒకసారి పడ్డాక తలుపులు లేవటం చాలా కష్టం. కాబట్టి మేము అది ఒకటే చదువుతున్నాం అధికారులకి, బోర్ల ద్వారా రైతులకి. ముందు ఫ్రైడే మేము వచ్చాం, సాయంత్రం నీళ్ళు ఇవ్వండి సార్ అని జేఈ గారిని అడిగాము. ఇస్తామా రేపు అన్నారు, వలేస్తున్నారు, ఇస్తారని మేము వెళ్ళాము. తర్వాత తెల్లారి వస్తే గేట్ లేవట్లేదు అన్నారు. ఎందుకు లేవట్లేదు? అంత ముందు లేచిన గేటు ఎందుకు లేవలేదు మేము అడిగే క్వశ్చన్ అది. రైతులు ఇక్కడ ఎక్కడ చూసినా నైట్ తెల్లారి నుంచి మాకు గేట్ మనం వలేసేటప్పుడు ఎదురు దించుకోకూడదా? అప్పుడు మెయిన్ ఇవ్వాలి అనేది తెలీదా? ముందు లేచిన గేట్ ఎందుకు లేవలేదు? ఏ మర్మం లేకపోతే మేము వచ్చాం సాక్ష్యంగా. ఆ వల్లేసేటప్పుడు నేనున్నా. ఎన్ని రూపాయలు వేశారు, ఎన్ని పైపులు చేశారు, 12 రోజులు రైతులు తిప్పుతానే ఉన్నారు. అది అంటారు, ఇది అంటారు, ఆ విజయవాడ వాళ్ళు అంటారు, వైజాగ్ వాళ్ళు అంటారు. 23,000 ఎకరాల ఆయకట్టున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టు తర్వాత కొంచెం చుట్టుపక్కల గ్రామాల్లో ఫ్లోరెసిస్ ఏరియాలో ఉన్న దీనికి కూడా కలుపుతుంది. దీని కింద కందుకూరు నియోజకవర్గంలో కొన్ని, అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు కొన్ని, మొత్తం కలిపి 23,000 ఎకరాలు. సరిగా వర్షాలు పడి ప్రాజెక్టు నిండితే పుష్కలంగా ప్యాడీ పంట పండే పొలాలు, మంచి పొలాలు రైతులు కష్టంగా పనిచేస్తారు. దీనికి ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తారు. నా అభిప్రాయం ఏంటంటే, ఒకటి సరే కారణాల తర్వాత మాట్లాడు. ముందు ఇవాళ గత మంచి వర్షాలు వచ్చినాయి, కొంతకాలం నీళ్లు కూడా రిలీజ్ చేశారు. రైతులు చాలా మంది రమారాని ఒక 10,000, 12,000 ఎకరాలు వాళ్ళు నాటుకోవటం, దాని మళ్ళా ట్రాన్స్ప్లాంటేషన్ గత 15 రోజులుగా నీళ్ళు ఇంగు మొక్క పడి ఇంకొక 4-5 రోజులు ఇంకా ఇలాగే జరిగితే నుంచి పంట వచ్చే పరిస్థితి. ఇవాళ చూస్తే దీని కింద 2 కాలువలు ఉన్నాయి. ఒకటి కుడి కాలువ ఉంది, ఎడవ కాలువ చాలా తక్కువ ఆయకట్టు. కుడి కాలువలో మేజర్ ఆయకట్టు. దీన్ని ఒక 4-5 రోజులు, ఒక 1 రోజుల క్రితం ప్రాబ్లం వస్తే ఉదయగిరి ఎమ్మెల్యే గారు, కందుకూరు ఎమ్మెల్యే ఇద్దరు, సురేష్ గారు, నాగేశ్వర గారు కూర్చొని కొంత ప్రయత్నం చేశారు. ఆ కింద పడిపోయింది, పైకి లాగించి ఏదో చేద్దాం. కొంతవరకు సఫలీకృతం అయ్యాడు, కానీ అది మరలా క్లోజ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, నర్సాపేట నుంచి ఒక ఆయన ఇదివరకు కూడా ఆయన కూర్చొని దో ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన కొంత ఎక్స్పీరియన్స్ దీంట్లో. సో ఆయన కూడా వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తే గేట్లు పైకి రావటం ఇక్కడే ఇప్పుడు ఒక ఏదైతే ఆగుందో గోడ, అది కింద కట్ చేసి ఒక 3 అడుగులు కట్ చేసి నీళ్లు వదిలితే ఆ నీళ్ళ ద్వారా వస్తూ ప్రయాస చేసి దానికోసం లెవెల్ వచ్చేంత వరకు నీళ్లు కూడా బాగానే పోతాయి. ప్రస్తుతం గంట నడుస్తుందనే ఐడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, దాన్నే ఇప్పుడు చిన్న ప్రయాస జరుగుతూ ఉంది. ఎంతవరకు సాధ్యమవుతుందో లేదు. ఏది ఏం చేస్తుండాలో, దేనికి ఉందో ఈ డెల్టా మాకైతే అర్థం కాదా. ప్రభుత్వం ఏం చేస్తుందో, ఇక్కడ నుండి ఆఫీసర్లు ఏం చేస్తుందో మాకు అర్థం కాదా. ఈ పొలాలు ఉండాలా, ఊడిపోవాలా కూడా తెలియటం లేదు మాకు. శుభ్రంగా ఉండదు కూడా బ్యాన్ చేసుకోమనండి, ఏదో జామాయిలు వేసుకొని వస్తాం. అంతకు మించి మేము గెలిచేది ఏం లేదు.
ఎమ్మెల్యే ఏం చేస్తాడు, కలెక్టర్ ఏం చేస్తుంది, ఉన్నారు కదా అధికారులు. ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఈ లేదు, ఈ ఉండడు, సూపర్వైజర్ ఉండడు, దీ ఉండడు. దేనికి 15 రోజుల నుంచి దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. షాపులో ఒకటి వేసి పైపులు అమ్మరు ఒకటి పెట్టి మా తాడు తెచ్చారు. ఇంకెంత కాడికి ఏం కావాలా? వాళ్ళు ఇల్లు కలుసుకొని మొత్తం తాయి తిప్పి వల్ల బోల్ తిరిగిపోయింది, లోపల పడితే లేవలేదు. ఈ రోజుకి ఏమైనా పైకి ఏమైనా ఫోర్స్ పంపించారా? సీఎంకి ఏమైనా పోయిందా? ఈ జనాలు మొత్తం ఆత్మహత్య చేసుకోవాలా? ఇంకా అంతకు మించిన మార్గాలు ఏం లేవు. ఎంత నష్టం? ఎకరాకు 25,000 అయింది ఇప్పటికి. మా వచ్చిన మనుషులు కూడా వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలా? ఈ పొలాలు ఏం చేయాలా? దేనికి వెళ్తా? ఇది లేకపోయినా దరిద్రం పోతే మెట్టపై వచ్చేసింది. నారు పని అయిపోయింది. వారం లోపల నీళ్ళు అయిపోతే ఆ నారు పనికి రాదు. రైతు నష్టపోయేది. గవర్నమెంట్ ఏ విధంతోనైనా సరే ప్రజలకు నీళ్ళు ఆ గవర్నమెంట్ జనాలకు నీళ్ళు ఇస్తే పోసిన నారుని ఉపయోగించి 2వ మైల్లో పైప్ ఉంది, 2వ మైల్లో పైప్ ఉంది. నాకు 8 రోజుల నుంచి వాటర్ రాలా, దుక్కులు ఎండిపోయినాయి. 25 రోజులు నారు మడి అయిపోయింది, నారు టైం అయిపోయింది. మేమేం దిక్కు తోచక ఊరక వదిలేయాల్సింది. అది ఎన్ని ఎకరాలు అంటున్నాం? 5 ఎకరాలు నాటుతాం. నాటలేదండి, నాటి సమస్య లేదు. దుక్కులు దూరిని రెడీలో ఉండే నారు వచ్చేసింది. నారు టైం అయిపోతుంది. 25 రోజులు దాటితే పని చేయదు. నాటికాడు ఊరకు ఉండాల్సింది. అధికారులు ఏమంటారు? 3 వారం రోజులు నుంచి తిరుగుతున్నాం, అది చేస్తాం, ఇది చేస్తున్నాం. ఒట్టిది అయిపోయింది. ఇప్పుడు ఆ పైపులే తెస్తూ ఉంటుంది. ఆ పైపులు 12 ఎకరాలు కాడ బారు. బ్రదర్ మీద వచ్చే పైపులు, ఇక ఇచ్చిన పైపులు 12 ఎకరాలకు మోటార్ మీద అయితే 12 ఎకరాల బారింది. ఒక షోలు అయితే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది ఉపయోగపడలేదు. ఎమ్మెల్యేలు వచ్చినారు, ఎమ్మెల్యేలు చెప్పారు, చూస్తాం, అది కాలేదు. ఇప్పుడు వచ్చిన అధికారులు కూడా అది పగలు కొట్టి నీళ్ళు దొరుకుతామని అంటున్నారు. మేము రైతులందరం కోరుకుందంటే వాటర్ స్కీమ్ 2 పైపులు ఉన్నాయి. అవి వదిలేస్తే మాకు నీళ్ళు